దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. నా జత పరివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు. మళ్ళీ ఆమెమో ఆ సంఘానికి వచ్చే వాళ్ళకి సమాధానము పరిచర్య చేసే స్త్రీగా ఉంది. ఈ ప్రిస్కిల్ల మళ్ళీ ఇంకోళ్ళు అకుల, వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్స్. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? పౌలుతో పరిచర్యలో జత పనివారు ఉన్నారంటే పౌలుతో సహకారంగా ఉండడానికి ప్రయాణం చేసేటువంటి వారు. ఒకవేళ హస్బెండ్ పరిచర్యకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటుంటే ఆ మొదటి శతాబ్దంలో ఎలా ఉండదో తెలియదు, కానీ ప్రస్తుత కాలంలో అయితే మీరు వెళ్ళినట్టే అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు స్త్రీలు. మీరు వెళ్ళి వచ్చేయండి, మీరు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయండి, మీరు వెళ్ళి దర్శించి వచ్చేయండి అని. నో అక్కడ ఏం చేస్తుంది? డగ్లస్ చాలా గట్టిగా నవ్వాడు ఏంటో మరి. ఏదైనప్పటికీ మన జీవితంలో పురుషునితో ఆ యొక్క పరిచర్య కొరకు మీరు సహకారులుగా జత పని వారిగా ఎలా ఉన్నారంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే నా ప్రాణం కొరకు వీళ్ళిద్దరూ కూడా ప్రాణం ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. చాలామంది ఫ్రెండ్స్ నీ కొరకు నేను ప్రాణం ఇచ్చేస్తాను రా అంటారు. నిజంగా పరిస్థితి వస్తే వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ప్రిస్కిల్లా కానీ అప్పులా కానీ చెప్తారు, వి స్టాండ్ విత్ యూ మీ జతమ పనివాడు అవసరమైతే మా మీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాం. ఇక్కడ ఒక పురుషుడు ఒకటే చెప్పలా, పురుషుడితో పాటు భార్య కూడా, అయ్యా పౌలా నీ మీదకి ఏదైనా మరణకరమైన పరిస్థితి లేకపోతే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసేస్తాం అంటున్నారు. అంటే హౌ మచ్ దే లవ్ పాల్. ఎందుకు పౌలు అంటే అంత ప్రేమ? క్రీస్తు కొరకు ప్రాణాన్నైనా తెగించడానికి సిద్ధపడి పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటిది ప్రధానమైనది ఏంటంటే ఈ భార్య భర్తలిద్దరికీ పౌలు చేస్తున్నది సొంత పరిచర్య కాదు, తను నమ్మి విశ్వసించి తన కొరకు శిలువ మీద మరణించి రక్తాన్ని ప్రోక్షించి సమాధి చేయబడి సమాధిని జయించి లేచిన క్రీస్తు కొరకు తను ప్రయాసపడుతున్నాడు. కాబట్టి క్రీస్తు కొరకు ప్రయాసతో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి బికాజ్ ఆఫ్ క్రైస్ట్ సాక్రిఫైస్, బికాజ్ ఆఫ్ క్రైస్ట్ లవ్, వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే మా ప్రాణాన్నన్నా ఇచ్చేటువంటి మనుషులు. వాళ్ళల్లా స్నేహితులు వాళ్ళు నీ కొరకు ప్రాణం ఇస్తానల్లా. ఇక్కడ దీన్ని కూడా సిఫారసు చేస్తున్నాడు పౌలు. ఏమనంటే వాళ్ళు నా కొరకు ప్రాణాన్నన్నా ఇచ్చేవాడు, నా కొరకు ప్రాణాన్నన్నా ఇచ్చేవాడు. తర్వాత మరియు వారి ఇంటనున్న సంఘముకు వందనములు చెప్పడి. వీళ్ళిద్దరూ పౌలుతో జత పని వారిగా ప్రయాణం చేస్తున్న ఇంట ఒక సంఘాన్ని నడుపుతున్నారు. అంటే చాలా బిజీగా ఉంటున్నారు అన్నమాట దేవుని పరిచర్యలో, దేవుని సేవలో భార్య భర్తలుగా నిత్యము కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వీళ్ళు ఉన్నారు. ఎలాగా? పౌలుతోటి ఉన్నారు, ఇంట సంఘాన్ని కూడా వీరు నడిపిస్తూ ఉన్నారు. తర్వాత నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘం వారందరూ జెంటైల్స్ మినిస్ట్రీ చేస్తున్నారు, అన్యజనుల పరిచర్య చేస్తున్నారు వీళ్ళు. పౌలు ఎక్కువ కూడా యూదుల పరిచర్య కొరకు యూదుల్ని క్రీస్తులోకి నడిపించే పరిచర్యలో ఉంటే పౌలుతో కూడా వీళ్ళు జత పనివారుగా ఉండి ఇటు యూదుల పరిచర్యలోనూ ఇటు అన్యుల పరిచర్యలో కూడా వీరిద్దరూ భార్య భర్తలుగా చేస్తూ వారి ఇంట సంఘాన్ని కూడా వారు నడిపిస్తారు. మీరు ఏదేమైనా లోపల ఎంకరేజ్ చేయబడ్డారా, ఛాలెంజ్ చేయబడ్డారా? కొంతమంది స్త్రీలని మనం చూసేటప్పటికి ఆ రెస్పాన్స్ మనలో భర్తతో కలిసి పౌలు వెంబడి ప్రయాణం చేస్తూ పౌలు యూదుల పరిచర్యలో భారభరితంగా ఉంటే దానికి టైం ఇస్తుంది. ఇక్కడ తన ఇంట సంఘాన్ని నడిపించడానికి కూడా
ఆమె వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటారు. దేనికి టైం ఇస్తున్నాం మనం? ఆ టైంని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ స్త్రీల గురించి మనం ఆలోచన చేస్తే భర్తతో పాటు ఈమె పరిచర్యకు ఇక్కడ సమయం ఇస్తుందనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. అందుకే బైబిల్ క్లాసుకి రండి అంటున్నాం. అంటే దాని వెనకేంటి? సమయం ఇవ్వండి, వాక్యంలో ప్రోత్సహించబడండి. ఈ దినాన్ని పౌలు చేస్తున్నటువంటి పరిచర్యలన్నిటికీ మరి ప్రిస్కిల్లా ఈ విధంగా సహాయకారులుగా మనకి కనపడుతూ ఉంది.